హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము తొందరపడి ఎవరిని అపార్థము చేసుకొనరాదు అనే నీతిని తెలియజెప్పే కథను విందాం. ఒక తండ్రి ఒక కూతురు అలా సాయంత్రము వేళ షికారుకు బయలుదేరుతారు. ఒక పార్కులో కూర్చుంటారు. ఆ పార్కులోనికి ఒక జామపళ్ళు అమ్మేవాడు వస్తాడు. కూతురు జామపళ్ళు చూసి తండ్రిని కొనమని అడుగుతుంది. తండ్రి 2 జామపళ్ళు కొంటాడు. కూతురు ఎంతో ఇష్టముగా తీసుకుంటుంది. అప్పుడు తండ్రి కూతురితో, మనము ఏమి తిన్నా అక్కడ ఎవరైనా ఉంటే వారికి పెట్టి తినాలని చెబుతాడు. కాబట్టి నాకు ఒక పండు ఇయ్యమ్మా అని అంటాడు. కూతురు తండ్రి మాటలు వింటుంది, కానీ ఏమీ సమాధానము చెప్పలేదు. సరికదా 2 పళ్ళు కూడా ముక్కలు కొరికి రుచి చూస్తూ ఉంటుంది. తండ్రి కూతురు చేష్టను గమనించాడు. ఏమిటి మా అమ్మాయి నా మాటలు అసలు వినిపించుకోలేదు, పండ్లు తినేస్తుంది. చిన్న వయస్సు కదా, ఈమెకు సరిగ్గా చెప్పి దారిలో పెట్టాలి, లేకపోతే స్వార్థపరురాలుగా తయారవుతుంది అని ఆలోచించసాగాడు. ఈ లోపున ఆ అమ్మాయి, నాన్న ఈ పండు తీసుకో, చాలా బాగుంది, నీకు మంచి పండు ఇద్దామన్న ఉద్దేశంతో 2 రుచి చూశాను అని ఒక పండు ఇస్తుంది. తండ్రి ఆశ్చర్యపోతాడు. తొందరపడి అపార్థము చేసుకొనరాదు అనుకుంటాడు. తాను చేసిన ఆలోచనకు తానే సిగ్గుపడతాడు. పరిస్థితి పూర్తిగా తెలుసుకున్న తరువాతనే మనం ఒక అభిప్రాయమునకు రావాలి అని అనుకుంటాడు. అది కథ పిల్లలు. ఉంటాను మరి.